ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ పేరు వింటే ప్రతి హిందూకి కూడా గూస్ బంప్స్ వస్తాయి. ఎంతోమంది ఈ రోజుకి ఈయన్ని ఒక దేవుడు అంటారు, ఒక యోధుడు అంటారు, ఎంతో గౌరవం ఇస్తారు. 396 సంవత్సరాలు అవుతుంది ఇతను పుట్టి. అయినా ఈ రోజుకి కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే అంతటి గౌరవం ఎందుకు? అసలు ఇతను చేసిందేంటి? ఇతనికి ఎంత గౌరవం ఎందుకు వస్తుంది? ఇది కంప్లీట్ డీటెయిల్డ్ బయోగ్రఫీ ఏం కాదు, ఆయన లైఫ్ హిస్టరీ కాదు. బయోగ్రఫీ ప్రతి యూట్యూబ్లో చాలా ఛానల్స్ చేసి ఉన్నాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో. మీరు అవి చూడొచ్చు. అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన మైండ్ సెట్ ఏంటి, ఆయన విజన్ ఏంటి, దేనికి దేనికి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆయనకి, దాని గురించి మనం మాట్లాడతాం ఈరోజు. హాయ్, మై సెల్ఫ్ పవన్ రుద్రవీర్ షణ్ముఖ. వెల్కమ్ టు ద ఛానల్ పవన్ సనాతని. ఇలాంటి సనాతన ధర్మ, కల్చర్, హిస్టరీ, కరెంట్ అఫైర్స్, జియో పాలిటిక్స్ ఇలాంటి వాటి మీద మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించే ఏదైనా సరే నేను చేయడానికి ప్రయత్నిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, నేను అంతకు మించి ఏం అడగను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఆయన బ్రేవరీ, ఈ బ్రేవరీ కానీ, ఈ యొక్క యోధుడి తత్వం కానీ ఆయనకి వాళ్ళ అమ్మగారు జీజాబాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ దగ్గర నుంచి వచ్చిందనమాట. ఆయన వాళ్ళ నాన్నగారితో అంతగా పెరగలేదు, అంత పెరిగే అవకాశం కూడా లేదు ఆయనకి. చిన్నప్పటి నుంచి కూడా కొన్ని కారణాల వల్ల వాళ్ళ నాన్నగారు సెపరేట్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం చిన్నప్పటి నుంచి కూడా ధార్మికంగా పెంచారనమాట. సనాతన ధర్మం గురించి, దాని విలువల గురించి, ఆడవాళ్ళకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, మన కల్చర్ ఇది, మన సాంప్రదాయాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్తూ పెంచారన్నమాట. మన ఇంపార్టెన్స్, మన కల్చర్ యొక్క ఇంపార్టెన్స్ ప్రతిదీ చెప్తూ పెంచారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆయన తత్వం అనేది మారింది, ఆయన చూసే విధానం మారింది. అదవుతుందా? 15 సంవత్సరాలకి ఎంత యోధుడు కాకపోతే వాళ్ళ నాన్నగారు ఒకరి ఆధీనంలో ఉన్నారని తెలిసి ఆ రాజ్యాన్ని ఆక్రమించి దాన్ని తీసుకోగలిగేంత స్థాయికి అతను వెళ్ళాడనమాట. 15 సంవత్సరాలు, జస్ట్ 15 ఇయర్స్. అంటే ఎంత యోధుడిని తయారు చేసింది వాళ్ళ అమ్మగారు. ఆయన ఫార్మల్గా ఏమైనా చదువుకున్నారా లేదా, దానికి సంబంధించి ఏదన్నా చదువుకున్నారా లేదా అనేది మనకి ఇంకా డేటా తెలీదు. బట్ మ్యాక్సిమం ఆయన కెరియర్ అంతా చూసుకుంటే, కెరియర్ అంటే మన టెక్నికల్ టర్మ్స్లో మాట్లాడుతున్నాం, ఓకే. సో ఆయన కెరియర్ అంతా చూసుకుంటే ఇట్ వాస్ కంప్లీట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిస్ మదర్. ఆవిడ మదర్ ఇచ్చిన ఇన్పుట్స్తో కూడా ఆయన చాలా వరకు కూడా నేర్చుకున్నాడు, ముందుకెళ్ళాడు. అదవుతుందా? అలాంటి అమ్మ అందరికీ ఉండాలి. ఉన్నారు మనకి, మన అమ్మలు కూడా వారియర్సే. బట్ హిజ్ మదర్ టాట్ హిమ్ అబౌట్ సనాతన ధర్మ సో వెల్. మన కల్చర్ని ఇట్లా కాపాడాలి, ఈ విధంగా చెయ్యాలి అని నేర్పించింది ఆవిడ. ఇప్పుడు ఆయన ఆలోచన విధానంలోకి వెళ్తే, ఆయన సైకాలజీ ఏంటి అని చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి హిజ్ ధార్మిక్ స్టాన్స్. అంటే ఆయన మ్యాక్సిమం హిందూవీ స్వరాజ్ అని చెప్పేవాడు ఎప్పుడు కూడా. హిందూ స్వరాజ్ లేదా హిందవీ స్వరాజ్ మనం మాట్లాడుకునే భాషలో. అయితే హిందువులకి స్వరాజ్యం కావాలి. మన దేశం ఏదైతే ఉందో ఈ మొఘలులు పరిపాలిస్తున్నారు, ఈ ఇన్వేడర్స్ మన వాళ్ళనే గులాం చేసి, అంటే బానిసల కింద చేసి మన యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేస్తున్నారు. హిందువుల ఆత్మగౌరవం దెబ్బతింటుంది, మన గుళ్ళను కూల్చేస్తున్నారు, మన కల్చర్ని అసాసినేట్ చేస్తున్నారు, కన్వర్జన్ చేస్తున్నారు, ఇలాంటివి చేస్తున్నారు అనేది ఆయనకి నచ్చలేదు. మన హిందూ నేల మీద ఎవడో వచ్చి వాళ్ళకి మనం గులాంగిరి చేయడం ఏంటి, అక్కడ మొదలైన ఆయన వేట. ఈ యొక్క ముఘల్ రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పోయించండి అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. అయితే ఈయన ఇంత ధార్మిక్ స్టాండ్స్తో ఉన్నా సరే, ఆయన మైండ్ సెట్లో ఎక్కడ నాకు నచ్చుతుంది అంటే, ఆయన స్టాన్స్ సింపుల్గా ఉంటుంది. నేను ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి అగేన్స్ట్ కాదు, కానీ ఆ ఇస్లాం, క్రిస్టియానిటీ పేరు మీద ఒక పొలిటికల్ ఎజెండాతో లేదా ఏదైనా ఒక ఎజెండాతో జనాల్ని కన్వర్ట్ చేయాలి, నా కల్చర్ని అసాసినేట్ చేయాలి అని చూసేవాడిని అయితే నేను క్షమించను. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. ఆయన కింద ఉన్న కమాండర్స్ కూడా ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. 2 కమాండర్స్ ఎవరైతే ఉంటారో. అయితే మరి ముస్లిమ్స్ని ఎందుకు పెట్టుకున్నాడు ఆయన అంత ధార్మిక్ స్టాండ్స్తో ఉంటే? హిజ్ ఐడియాలజీ వాజ్ సింపుల్. అరే, ముస్లిమ్స్, క్రిస్టియన్స్తో నాకు ప్రాబ్లం లేదు, ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించుకొని చేసుకోవచ్చు. కానీ వేరే పరమతాల మీద పడి వాళ్ళని కన్వర్ట్ చేయాలి నా మతంలోకి అనే ఐడియాలజీ ఆయనకు నచ్చలేదు. అదవుతుందా? సో దానికి అగెయిన్స్ట్ ఆయన, అండ్ అగెయిన్స్ట్ ఈ ఇన్వేడర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా. సో ఈ విధంగా ఆయన ధార్మిక్ స్టాండ్స్ అనేది బాగుండేది. నా కల్చర్ని నేను కాపాడుకుంటా, అండ్ ఐ విల్ ఆల్సో బీ సెక్యులర్. సెక్యులర్ అంటే ఇప్పుడున్న సూడో సెక్యులరిజంని ఏ విధంగా మీకు సెక్యులరిజం అని ఫీడ్ చేస్తున్నారో అది కాదు. అదవుతుందా? మంచోడిని మంచి చేయి, చెడ్డోడిని ఏకిపడి, ఇది ఆయన ఫిలాసఫీ. అదవుతుందా? ఆ విధంగా ఉండాలి, అది నాకు నచ్చుతుంది. అందుకే ఈరోజు నేను కూడా చెప్తూ ఉంటా, సెక్యులరిజం గురించి మాట్లాడుతూ ఉంటే, అరే నువ్వేంటి ఇట్లా మాట్లాడతావు అని చాలామంది నా ఫ్రెండ్సే నన్ను తిడుతూ ఉంటారు. నేను హిందువునే, నాకు నా కల్చరే ఫస్ట్, నాకు నా సనాతన ధర్మమే ముందు. కానీ అదే సనాతన ధర్మంలో ధర్మ మార్గంలో వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేయాలి? నిజంగా ఒక మంచి ముస్లిం, మంచి క్రిస్టియన్ ఉంటే, ఒక అబ్దుల్ కలాం లాంటి ముస్లిం ఉంటే మంచి చేయి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యి,
దట్ యూ షుడ్ డూ. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎజెండా ఉండదు. ఉన్న అందరినీ ముస్లింల కింద మార్చేయాలి, క్రిస్టియన్ల కింద మార్చేయాలని. అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చాలా చేశారు మన దేశం కోసం. వీ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్. కానీ ఇటు సైడు చెడ్డవాళ్ళు ఉంటారు. వాళ్ళ స్వలాభం కోసం లేదా మత వ్యాప్తి చేయాలి అని చెప్పి ఎవరిని పడితే వాడిని కన్వర్ట్ చేసేయాలి, సైకలాజికల్‌గా గానీ, ఫోర్స్‌డ్‌గా గానీ, ఎనీ వేలో మ్యానిపులేటివ్‌గా గానీ కన్వర్షన్ చేసేస్తారు. క్రిస్టియన్స్‌లో, ముస్లిమ్స్‌లో చాలామంది ఉన్నారు. చెడ్డవాళ్ళ గురించి చెప్తున్నా. తీవ్రవాదాలు చేసేవాళ్ళు ఉంటారు. జిహాదీలు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను అగెయిన్స్ట్. ఐయామ్ నాట్ అగెయిన్స్ట్ కంప్లీట్ ముస్లిమ్స్ అండ్ కంప్లీట్ క్రిస్టియన్స్. I am against the people who are politically willing with an agenda to convert people into their religion and destroy my culture. నా కల్చర్ని డిస్ట్రాయ్ చేసి వాళ్ళ మతంలోకి వాళ్ళు లాక్కుందామని ఏదైతే చూస్తున్నారో దానికి నేను అగెయిన్స్ట్. అలాంటి వాళ్ళని నేను ఊరుకోను అనేది మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఐడియాలజీ. దానికి నేను ఫస్ట్ ఇంప్రెస్ అయ్యాను. సెకండ్ వచ్చేసి హిస్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ టువర్డ్స్ విమెన్ ఆర్ ఎనీ అదర్ పీపుల్. అంటే సింపుల్గా చెప్తాను వినండి. ఇక్కడ వీళ్ళు రాజ్యాల్ని ఆక్రమించుకున్నప్పుడు వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేసిన వెంటనే అక్కడ ఉన్న విమెన్ ఉంటారు చూసావా, వాళ్ళు కూడా వీళ్ళ అధీనంలోకి వస్తారు. ఇలా జరిగినప్పుడు ఈ మొఘల్ ఇన్వేడర్స్ ఉంటారు కదా, మొఘల్ నా కొడుకులు, వీళ్ళందరూ ఏం చేసేవారు తెలుసా, ఆ ఆడవాళ్ళ మొడస్టీని కంప్లీట్గా నాశనం చేసేవారు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే కొంతమంది ఎక్స్ప్లాయిట్ చేసేవారు, కొంతమంది అనుభవించేవారు. ఇలా చెప్పాలంటే చెప్పకూడదు, బట్ దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెండ్. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి బౌంటీ రూపంలో ఇచ్చినప్పుడు, బౌంటీ అనొచ్చు లేదా గిఫ్ట్ అనొచ్చు, ఏదో ఒక రూపం, అలా అనకూడదు, బట్ ఆ రూపంలో ఇచ్చినప్పుడు ఆయన ఆడపిల్లల గురించి ఏమన్నాడో తెలుసా, మిమ్మల్ని మా అమ్మగారితో సమానంగా చూసుకుంటాను అన్నాడు ఆయన. సింపుల్, నిజంగా ఇవి ఇవి ఉన్న మాటలేవి, నేనేం కల్పించి చెప్పట్ల, స్టోరీ కాదు ఇది. ఆయన ఆ ఆడపిల్లలు నా తల్లితో సమానం, నేను మిమ్మల్ని నా తల్లితో సమానంగా చూసుకుంటాను అన్నాడు ఆయన. ఆయన ఆడపిల్లల విషయంలో అంత జాగ్రత్తగా ఉండేటాడు. ఆయన రాజ్యంలో ఒక వ్యక్తి, ఆయన సొంత రాజ్యంలో ఒక ఆడపిల్లని సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తే లిమ్స్ నరికేసి పడేసింది ఆయన. నరికేసాడు. సింపుల్గా చెప్తున్నా. అయితే ఈ విధంగా ఆడవాళ్ళ పట్ల అంత గౌరవంతో ఉండేటాడు అతను. అదవుతుందా, యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ ఆడవాళ్ళతో నాట్యాలు, నృత్యాలు చేయించకూడదు అనేది ఒక రూల్ ఉంది. అదవుతుందా, ఇవన్నీ కూడా హిస్టారికల్ బుక్స్ రెఫరెన్సెస్ నుండి నేను చెప్తున్నా. అదవుతుందా, ఇఫ్ పాసిబుల్ ఇక్కడ రెఫరెన్సెస్ పెడతాను చూడండి. సో ఈ విధంగా ఆడవాళ్ళ పట్ల, చిన్నపిల్లల పట్ల మతం చూడలే. ముస్లిం అమ్మాయా, క్రిస్టియన్ అమ్మాయా, హిందూ అమ్మాయి, ఆడపిల్ల, తల్లితో సమానం, చెల్లితో సమానం, ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉండేటోడు అతను. ఇక్కడ పదవి గురించో లేదా పదవి వ్యామోహం లేదా రాజ్యం వస్తుందనో డబ్బులు వస్తాయి, నో, నా హిందువులకి స్వరాజ్యం కావాలి. అదవుతుందా, సెక్యులరిజం పాటిస్తా కానీ నా హిందువుల్ని కూడా స్వరాజ్యంలో కలుపుతా, ఆడవాళ్ళని రక్షిస్తా, అది హిందువు అయినా ముస్లిం అయినా. ఇది అతని ఎథిక్స్ అండ్ ఫిలాసఫీ ఏ విధంగా ఉందో, ఆ వే ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో దానికి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఈ రోజుకి నా ఇన్స్టాగ్రామ్లో మీరు డీపీ చూస్తే ఆయనదే ఉంటుంది, ఆయనది నాది కలిపి పెట్టాను. సో అంటే ఆయనతో అంత పక్కన పెట్టచ్చో లేదో నాకు తెలియదు, బట్ ఐ లైక్ ఇట్. సో ఎందుకంటే నాకు ఎందుకు ఎంత ఇష్టం అంటే ఆయన వే ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో, ధర్మం అనే విధానంలోనే మనం వెళ్దాం. వెళ్ళిండు కాబట్టే ఈరోజు మనం అందరం హిందువుల్లా ఉన్నాం. ఈరోజు మనం అందరం కూడా మేము హిందువులు అని చెప్పుకోగలుగుతున్నాం. అంటే ఇది ముస్లిం కంట్రీ అవ్వలేదంటే దాట్ వన్ పర్సన్ హూ స్టూడ్ ఆన్ ధర్మ. అది ఏ మతమైనా సరే నేను రెస్పెక్ట్ ఇస్తా, కానీ దాంట్లో ఉన్న ఉన్మాదుల్ని లేపేస్తా. కానీ నా ధర్మ విధానంలో నేను వెళ్తా, సనాతన ధర్మ విధానంలో నేను వెళ్తా. ఇది ఆయన స్టాన్స్, ఇది ఆయన ఎథిక్స్ అండ్ వాల్యూస్. థర్డ్ వచ్చేసి హిస్ డిసిప్లిన్ అండ్ కేర్ టువర్డ్స్ పీపుల్. అంటే ఆయన ఎప్పుడూ కూడా, ఆయన సోల్జర్స్ ఉంటారు కదా, యుద్ధం చేసే సోల్జర్స్, వాళ్ళెవ్వరిని కూడా ఆయన ఎప్పుడూ ఎక్కువ కష్టపెట్టాడు. అంటే ఎట్లా అంటే చాలా బాగా చూసుకునేటోడు అతను. డిసిప్లిన్ విషయానికి వచ్చేసరికి అంతే స్ట్రిక్ట్గా రూల్స్, లాస్ అనేవి ఉండేవి, చట్టాలు, రూల్స్ అనేవి ఉండేవమ్మా. కానీ చూసుకునేటప్పుడు జనాల్లో ఒకడిలా ఉండి చూసుకునేటోడు. అందుకే ఏదైనా యుద్ధం జరిగినప్పుడు ఆ మరాఠా ఎంపైర్ ఏదైతే ఉందో దాంట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కింద ఉన్న సైనికులు ఎవరైనా సరే అక్కడ యుద్ధం జరిగినప్పుడు శివాజీ మహారాజ్ గారి కోసం ప్రాణం పెట్టేస్తాం మేము. ఇట్స్ నాట్ అబౌట్ మేము యుద్ధం చేస్తున్నాం, యోధులం కాబట్టి ప్రాణం పెట్టడం కాదు, శివాజీ మహారాజ్ గారి గురించి ప్రాణం పెట్టేస్తాం. ఎందుకంటే ఒక రాజు తనని తను రాజుగా మర్చిపోయి జనంలో ఒకటిగా ఎప్పుడైతే కలిసిపోయి జనంతో తన ట్రావెల్ చేస్తాడో అప్పుడు పీపుల్ విల్ ఇన్కల్కేట్ విత్ హిమ్, పీపుల్ విల్ అండర్స్టాండ్ విత్ హిమ్. సో ఆ యొక్క కాంప్లెక్స్ రిలేషన్ అనేది చాలా బాగుండేది ఆయనకి సోల్జర్స్కి. సో ఈ విధంగా సోల్జర్స్లో కూడా కొన్ని రూల్స్ హార్ష్గా పెట్టేటోడు అతను. ఎవరైనా ఇలాంటివి చేశారంటే తొక్కదేస్తా, కానీ ఆయన వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకునేటోడు. స్ట్రాటజీస్ కానీ, వార్ స్ట్రాటజీస్ కానీ, ఎక్కువ మంది ప్రాణాలు పోకూడదు, ఎక్కువ మంది ఎఫెక్ట్ అవ్వకూడదు, కానీ మనం కావాలనుకున్న దక్కించుకోవాలి, ఇలాంటి ఆలోచనలు కూడా ఉండేవి అతనికి. ఈ గొరిల్లా టెక్నిక్ అని ఏదో అంటారు దాన్ని, సారీ ఇఫ్ ఐమ్ రాంగ్, ఆ టెక్నిక్స్ ఉండేవి అతనికి. దాంట్లో ఒక టెక్నిక్ గురించి చెప్తున్నా. అయితే
ఈ విధంగా యుద్ధ సిద్ధాంతాలు గూడా ఉండేవి. ఫోర్త్ ఇదే చెప్తున్నా. వార్ టెక్నిక్స్. ఎట్లా అంటే ఒక చిన్నది చెప్తాను వినండి. వాళ్ళ నాన్నగారిని క్యాప్చర్ చేసేసి, "నువ్వు గనక యుద్ధాలు చేసావంటే మీ నాన్నని చంపేస్తా. నువ్వు గనక యుద్ధానికి బయటకొచ్చావంటే మీ నాన్నని చంపేస్తాం" అని చెప్తే, ఆయన కొన్ని సంవత్సరాలు యుద్ధానికి బయటికి రారాయన. ఏంది? కొన్ని సంవత్సరాలు యుద్ధానికి బయటికి రారు. అప్పుడు ఆ టర్మ్స్ మీద శివాజీ ఇంకా ఇలా పీస్‌ఫుల్‌గా ఉంటే, ఎలాంటి యుద్ధాలకు రాపోతే వదులుతారు. ఎవరిని? వాళ్ళ నాన్నగారిని. అయితే ఇక్కడ వీళ్ళకి తెలియనిదేందో తెలుసా? ఈ ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడనుకుంటున్నారు. నో! ఖాళీగా లేడతను. మొత్తం ఉన్న టెరిటరీస్ అన్నిటిని గూడా ఏకంగా ఐకమత్యంతో యూనిటీ పెంచుకుంటూ వచ్చిండనమాట. అంటే నెమ్మదిగా మొత్తం ఐకమత్యంగా ఉండడానికి మొత్తం ఆ యొక్క టెరిటరీస్ అన్నిటిని కలిపిండు. అదవుతుందా? అంటే స్ట్రాంగ్ అయ్యాడు. చెప్తారు చూసారా? సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే 10 అడుగులు ముందుకు దూకుతదని. అదే విధంగా ఇన్ని సంవత్సరాలు అతను కామ్‌గా ఉండిపోయిండంటే, ఓహో! భయపడిపోయి ఉంటాడులే వాళ్ళ నాన్న మన చేతిలో నో, నాట్ ఎట్ ఆల్. ఆయన ఏం చేసిండంటే, ఈ విధంగా ఈ యొక్క టెరిటరీస్ అన్నిటిని కూడా ఐక్యంగా కలిపి తీసుకొచ్చిండు. ఔరంగజేబ్‌తో ఒకసారి ఓడిపోయిండు అతను. కానీ ఆయన యుద్ధ పరాక్రమం ఎలా ఉంటదంటే, నెక్స్ట్ అఫ్జల్ ఖాన్ ఒకతను ఉంటాడు. ఈ యొక్క ఔరంగజేబే పంపిస్తాడు. పెద్ద ఏందంటే సైన్యంతో వస్తాడు. తర్వాత ఏమవుద్దంటే, ఒక పీస్ మీటింగ్ పెట్టుకుందాం. ఏందంటే ఒక శాంతిబద్ధమైన మీటింగ్ పెట్టుకుందాం మనం. రాజ్యం బయటే పెట్టుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని తీసుకురమ్మని చెప్పి ఆయనకి కబురు పంపించమని ఒక బ్రాహ్మణ్‌ని పంపిస్తాడనమాట. ఈ అఫ్జల్ ఖాన్ అనేవాడు. ఆ బ్రాహ్మణుడు మెయిన్ మ్యాటర్ చెప్పడు. నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు. ఈడు అసలు ఎందుకు పిలిచాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని? కత్తితో పొడి చేద్దాం, చంపేద్దాం ఇక్కడికొచ్చిన తర్వాత అని పిలిచిండు. అది యాక్చువల్‌గా ఈ బ్రాహ్మణ్ చెప్దాము అనుకుంటాడు. కానీ చెప్పలేడు. కానీ లాస్ట్‌కి ఏమవుద్దంటే, ధర్మ మార్గానికి నేను విరుద్ధంగా ఎళ్తున్నాను అనుకుంటాడేమో ఆయన. ఆయన డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఆయన హింట్ ఇచ్చేస్తాడు. అయ్యా! ఈ విధంగా మిమ్మల్ని చంపేయడానికే పిలుస్తున్నాడు. ఈడు అఫ్జల్ ఖాన్ అనేవాడు. ఆడు 7 అడుగులు ఉంటాడు. తాడిన కొడుకు. మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పుకుంటూ ఇదిగా ఒక హింట్ ఇచ్చేస్తారనమాట. అయితే ఆయనకి అర్థమైపోద్ది. ఓకే. ఇప్పుడేం చేస్తారంటే మొత్తం ఒక కవచం అనమాట. ఒక ఆర్మర్ ఉంటది కదా! ఒక ఆర్మర్. ఆ ఆర్మర్ తగిలించుకుంటారనమాట. తగిలించుకొని పైన బట్టలేసుకొని ఎళ్తాడాయన. అక్కడ వెళ్తున్నప్పుడు ఆయన హగ్ చేసుకునే టైంలో ఏమవుద్దంటే భేటీ జరుగుతది కదా! అప్పుడు హగ్ చేసుకునే టైంకి కత్తి తీసి పొడుద్దామని చూస్తారు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని. అఫ్జల్ ఖాన్ ఆయన పొడిచే టైంకి ఈ ఆర్మర్ ఉండడం వల్ల ఆయనకేం అవ్వదు. ఆయన వెంటనే ఇదేదో ఉంటది. దాని పేరు తెలీదు నాకు. నేను ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. ఇది పట్టుకొని ఆ క్లాస్ ఉంటాయి కదా! క్లాస్ వాల్వరిన్‌లో ఇలా అంటాడు కదా! ఆ క్లాస్ పట్టుకొని పట్మని చెప్పి చీల్చేస్తాడనమాట మనిషిని. సో, ఈ విధంగా యుద్ధ రీతిలో ఏం చేయాలి? ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి శత్రువుని మట్టుబెట్టాలి అనే ఒక మైండ్ సెట్ కూడా అతనికుంది. ఈయన కంప్లీట్ సైకాలజీ అంటే మీరెప్పుడు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని ఒక యోధుడిలాగో, లేదా ఒక సనాతన ధర్మ రక్షకుడిలాగో ఇలా చూసేస్తాం మనం. చూసేసి మనం ఫ్యానిజం చేద్దాం. కానీ కంప్లీట్‌గా ఆయన స్టోరీ చూస్తూ, ఆయన విధానంలో మనం ఆలోచిస్తూ ఉంటే అంటే ఈ సిట్యుయేషన్‌లో నేనున్నా. నేనే ఛత్రపతి శివాజీ మహారాజ్. నేను ఏ విధంగా ఆలోచిస్తా, ఈ విధంగా ఆలోచిస్తా. అప్పుడు ఆయన సైకాలజీకి బాగా కనెక్ట్ అవుతారు. ఓకే. మైండ్‌లో ఎంత తెలివితేటలున్నాయి ఈ వ్యక్తికి. దిస్ ఈస్ హౌ హి వాస్ ఇంటెలిజెంట్. ఒక పక్క ధర్మాన్ని పాటిస్తూ, సెక్యులరిజంని పాటిస్తూ, అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ, మహిళలకి, పిల్లలకి కూడా గౌరవం ఇస్తూ, ఎవరి గౌరవాన్ని భంగం కలిగించకుండా హిందూ స్వరాజ్యాన్ని స్థాపించడం. అంటే ఎంత మైండ్ ఉండాలి. ఇంకొక పక్క శత్రువుల యొక్క వన్నీ కూడా పడగొడుతూ, వాళ్ళ మీద ఏమేమి ఆలోచనలు చేయాలి. నేను ఈ వీడియోలో 4 విషయాల గురించి మాట్లాడా. ఏంటవి? ఫస్ట్ వచ్చేసి హిస్ ధార్మిక్ స్టాన్స్. నా ధర్మం బాగుండాలి. నా ధర్మంలో ఉన్న హిందువులందరూ కూడా బాగుండాలి. అలాగే వేరే ధర్మాల్ని పాటించే వాళ్ళలో మంచి వాళ్ళుంటే వాళ్ళకు కూడా గౌరవం దక్కాలి. వాళ్ళను కూడా బాగా చూసుకోవాలి. అంటే ఇది అసలైన ధర్మం అంటే. ఇది మన సనాతన ధర్మం అంటే. దాన్ని స్థాపించి చూపించండి అతను. అదవుతుంది. సెకండ్ వచ్చేసి హిస్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. ప్రతి మహిళ ఏ రిలీజియన్, ఏ క్యాస్ట్ అని లేదు. మహిళ అంటే తల్లితో సమానం. నారి, స్త్రీ అంటే శక్తితో సమానం అని చెప్పి పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలి అని చెప్పి ఆయన ఎథిక్స్ ఏవైతే ఫాలో అయ్యేటాడో అది సెకండ్. థర్డ్ వచ్చేసి హిస్ టేక్ కేరింగ్ టువర్డ్స్ పీపుల్. నా సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బాగా చూసుకోవాలి. ఫ్యామిలీలో చూసుకోవాలి. ఎందుకంటే నా కోసం పోరాడుతున్న వాళ్ళందరినీ కూడా నేను ఫ్యామిలీలో చూసుకోవాలనే తత్వం ఏదైతే ఉందో, దానివల్ల ఎన్నో తక్కువ సోల్జర్స్ ఉన్నప్పుడు కూడా యుద్ధాలు విన్ అయ్యేటోడు అతను. ఎలా? ఈ విధంగానే అతని కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ సోల్జర్స్ కూడా ఇతను ఒక ఫ్యామిలీలో ఫీల్ అయ్యేటోళ్ళు. ఒక రాజులా వ్యవహరించలేదు ఎప్పుడు. ఒక ఫ్యామిలీలా వ్యవహరించాడు అతను. అందుకే. ఫోర్త్ వచ్చేసి హిస్ టెక్నికల్ టాక్టిక్స్ లేదా వార్ టెక్నిక్స్ అనొచ్చు. ఆయన యుద్ధ యొక్క రీతి ఎలా ఉండేదంటే, ఆయన టెక్నిక్స్ ఎట్లా ఉండేటంటే, తక్కువ సోల్జర్స్ ఉండి కూడా ఎక్కువ సోల్జర్స్ ఉన్న వాళ్ళమే ఎట్లా గెలిచేటోడు. ఈ వార్ టెక్నిక్స్ అలా ఉండేవన్నమాట.
సో, ఈ వార్ టెక్నిక్స్ గాని, ఇవన్నీ గూడా మీరు నేనేదో చెప్తే ఆయన యోధుడు, ఆయన సూర్యుడు అని ఫీల్ అవ్వడం గాదు. ఆయన స్టోరీస్ చదువుతున్నప్పుడు సైకలాజికల్‌గా మీరు ఫీల్ అవ్వగలగాలి. ఓహో! అంటే ఇంత నాలెడ్జ్ ఉంది ఇతనికి. ఇంత ఏంది తెలివితేటలున్నాయి. ఇవన్నీ గూడా మీకు మీకు నేను చెప్తుంటే అంటే నేనెందుకు చెప్తున్నానంటే, నేనెందుకు అంత ఎక్సైట్‌మెంట్‌తో చెప్తానంటే, నేను చిన్నప్పటి నుంచి చదువుతూ వచ్చా. సీ ఆ వ్యక్తి గురించి ఎవరో చెప్తే, నేను చెప్తాను, ఎవడో చెప్తే మీకు తెలుసుకొని ఆయన ఓకే. జై శివాజీ, జై మహారాజ్ కాదు. ఇట్స్ నాట్ థాట్. మీరు సెపరేట్‌గా తెలుసుకోండి. ఆ కథలో ఇన్కల్కేట్ అవ్వండి. ఎట్లా అంటే ఆ పొజిషన్‌లో నేనే ఉన్నా. ఐ యామ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ పొజిషన్‌లో ఆడ చెలికత్తెలు నాకెవరో తెచ్చిచ్చారు. నేనేం చేయాలి? ఆ మోడెస్టీని నేను ఆళ్ళ యొక్క ఆత్మగౌరవానికి భంగం కలిగించాలి. నో. వాళ్ళు నా తల్లితో సమానం అని ఒక డైలాగ్ వస్తది. ఓహో! ఇది కదరా ధర్మం అంటే. ఇది కదా ఎథిక్స్ అంటే. అంటే దిస్ ఈజ్ హౌ ఇట్ షుడ్ బి. ఆయన నుండి ఇంకా మనం ఎంతో నేర్చుకోవచ్చు. నేను అబ్జర్వ్ చేసిన ఆ సైకలాజికల్ ఒపీనియన్‌లో చెప్తున్నానన్నమాట. ఆయన మెంటాలిటీ ఇట్లా ఉండేదని చెప్పి ఈ 4. ఇంకా మీకు అప్‌కమింగ్ డేస్‌లో వీడియోస్ కావాలా? ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన కొడుకు సంభాజీ మహారాజ్ ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. మీకు కంప్లీట్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చిందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ పీపుల్. సో, ఈ వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా. జై హింద్, జై భారత్, జై ఛత్రపతి శివాజీ మహారాజ్, జై భవాని.